కాకినాడ జిల్లా పిఠాపురం మండలం వెల్దుర్తి గ్రామంలో మాజీ ఎమ్మెల్యే వర్మ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. వైఎస్ జగన్ వాలంటీర్ లేకపోతే పెన్షన్ ఇవ్వడం సాధ్యం కాదన్నారని, వాలంటీర్లు లేకుండా సచివాలయం సిబ్బందితో ఏ విధంగా పెన్షన్లు ఇవ్వచ్చు అన్నది సీఎం చంద్రబాబు నిరూపించారని అన్నారు. ప్రభుత్వం వచ్చాక చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు యొక్క ఆధ్వర్యంలో మరి చంద్రబాబు నాయుడు గారు 1వ తారీఖు నాడు పెన్షన్ జగన్మోహన్ రెడ్డి వచ్చాక అసలు పెన్షన్ ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. అటువంటిది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 1ని ఆదివారం వచ్చింది కదా అని చెప్పి ఈరోజు 31వ తారీఖు నాడు పెన్షన్ ఇవ్వడం అన్నది చాలా గర్వకారణం, చాలా గొప్ప విషయాన్ని కూడా తెలియజేస్తుంది. ఎందుకంటే రాష్ట్రాన్ని ఇంత అప్పుల్లో కూర్చేసిన జగన్మోహన్ రెడ్డి ఈ సమయంలో మొయ్యలేని భారం ఉన్న సమయంలో మరి చంద్రబాబు నాయుడు గారు ఒకరోజు ముందు పెన్షన్లో రాష్ట్ర వ్యాప్తంగా పిలిచారు. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు అందరూ సిబ్బందితో కలిసి ఎక్కడికక్కడ ఇంటింటికి పెన్షన్ ఇవ్వాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు